बाइक नहीं जाता ना नीचे, पैदल जाना पड़ता। हाँ 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 हाँ, ओके ओके ना आपको 5,000 जुर्माना है। हाँ अच्छा, ఓకే 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 हाँ हाँ ठीक है ठीक। లాస్ట్ వ్యూ ఆఫ్ ప్యాంగాంగ్ లేక్. వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు కూడా కలిసి ఈడనే ఉండరు, రాత్రి ఈడనే స్టే చేసిరంట. జబ్బుడు వస్తుంది. ఇది నేను వచ్చినప్పుడు ఫుల్ బ్లూ కలర్ ఉండే డార్క్, ఇప్పుడు మెల్లమెల్లగా లైట్ బ్లూ కలర్ అవుతుంది. చేంజ్ అవుతుంది, ఎండ కొద్ది కొద్ది కలర్ చేంజ్ అవుతుంది, కానీ మస్తుంది వ్యూ అయితే. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రాత్రి సుఖాలు చూపించింది. ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి వ్లాగ్ కూడా సరిగా చేయలేదు, ఎందుకంటే మొత్తం తడిచిపోయి ఉండే. నా పాయింట్ కూడా ఈ సైడ్ బ్యాగ్ పెట్టినాయి కదా, ఈ బ్యాగ్ వల్ల మన బండి సేఫ్ అయింది. లోపల కొన్ని వంట సామాను ఫుడ్ అవి ఉన్నాయి కదా, ఇవి కొన్ని పచ్చిగాయి. ఈ పాయింట్ మొత్తం పచ్చిగా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి, మనం ఎక్కడున్నామంటే ప్యాంగాంగ్ నుండి 30 కిలోమీటర్స్లో తాంగ్సేన్ అని చెప్పి విలేజ్ ఉంది. ఇట్లా కనిపిస్తుంది కానీ పొద్దుగా 5:40 అవుతుంది, -1 ఉంది. దాన్ని ప్యాక్ చేసేసుకొని 6:30 వరకు ప్యాంగాంగ్ వెళ్ళిపోతాము. చూసేసుకొని ఏమంటారు మన హాన్లే వెళ్ళిపోతాం. నిన్న ఆయన కూడా ఇన్నే ఉండే, ఇద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం. అండ్ ఇదే మేము ఉన్న హోమ్ స్టే, సేమ్ అథాంటిక్ లడాఖీ హౌస్ ఎట్లుంటుంది సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నది. ఎక్కువ లేట్ చేయకుండా దాన్ని ప్యాక్ చేసేసుకుని మేము స్టార్ట్ అయిపోతాం. డైరెక్ట్ మోటో వ్లాగ్లో కలుస్తా. చలో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ అగైన్. ఇప్పుడైతే ఇగో పొద్దుగాల 6:30 అవుతుంది. ఇడికెళ్ళి వీఆర్ గోయింగ్ టు ప్యాంగాంగ్. వీఆర్ ఎందుకు అంటున్నా అంటే, నేను రాజేరు ఒక అన్న కలిసిండు కదా ఆయన, అండ్ ఒక ఫారినర్. ఓకే యా, నేను అన్న మనోడు స్విట్జర్లాండ్ నుండి వచ్చాడు, ఈడ బండి రెంట్ తీసుకుండు. Now we are going to Pangong. ఇక్కడికి 35 కిలోమీటర్స్ ఉంది ప్యాంగాంగ్. అక్కడ చూసేసుకొని జర బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుండి హాన్లే స్టార్ట్ అయిపోతాం. Straight, up. పొద్దుగాల వ్యూస్ చూడండి, జబర్దస్త్, మార్వెలస్. వావ్, టైం వచ్చి 6:30 అవుతుంది. ఈ సైడ్ జల్దీ వచ్చేస్తుంది వెలుగు. ప్యాంగాంగ్ वो कहता नीचे का हाँ. వావ్, సన్ రైజ్ అవుతుంది మెల్లమెల్ల. ఇట్లా సన్ ఇట్లా కొండల మీద పడే కొద్దీ బ్యూటీ ఇట్లా పెరుగుతున్నది. ఇంకా పైన వైట్గా, కింద గ్రీన్గా, మధ్యలో బ్రౌన్, 3 కలర్స్ ఒకటేసారి ఫామ్ అయ్యి కనిపిస్తున్నాయి. ఇలా చలి మాత్రం ఇచ్చి పడేస్తుంది. అంత మరీ అంత లేదు కానీ ఓకే, బట్ చలి అయితే పెడుతుంది. ఇక మనం అన్ననే ఫాలో అవుతున్నాము. ఆయనకి రూట్ కొంచెం ఐడియా ఉంది. ఇక ఈ స్విట్జర్లాండ్ నేను ఇద్దరం కలిసి ఆయన వెనకనే ఫాలో అవుతున్నాం. ఇక అదే 50-60 50-60లో పోతున్నాం. మైలేజ్ అయినా మంచిగా వస్తుంది ఇట్లా పోతే.
అండ్ ఒక అప్డేట్ పెట్రోల్ గురించి ఏంటంటే, ఇప్పుడు మేము స్టే చేసిన విలేజ్ ఉంది కదా, ఏంటది తాస్తేనో తెస్తానో ఏదో ఉంది, తాస్తేనో తెస్తానో ఏదో విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక పెట్రోల్ బంక్ ఉన్నది. అండ్ మళ్ళా ఎక్కడ లేదు పెట్రోల్ బంకు నవమిలో తప్ప. మళ్ళీ మనం నవమిలో ఓపించుకుంటేనే రిటర్న్ రాగలుగుతాం. వీడికించి హాన్లే వచ్చేసి దగ్గర దగ్గర ప్యాంగాంగ్ నుండి 220 ఏమో ఉంది. అంటే దగ్గర దగ్గర 250 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉండాలి ఫ్యూల్ క్యారీ చేసుకోవద్దు అని అనుకుంటే, లేకంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. స్పానిక్ హాట్ స్ప్రింగ్ అంట, నేను హాట్ స్ప్రింగ్ చూపిస్తుంది బోర్డు. నాకెందుకో మనం కరెక్ట్గా పోతున్నామా లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్యాంగాంగ్ అని ఇప్పటివరకు ఇలా బోర్డు లేకుండే. కానీ వ్యూస్ మాత్రం మెస్మరైజింగ్ ఉన్నాయి. మనం హైదరాబాద్లో ఫోన్ చేసిన వాళ్ళు ఇంకా ఇవ్వలేదంట. వాళ్ళు ప్యాంగాంగ్ వెళ్ళిపోయారంట, నిన్ననే చెప్పినా కదా. మనోడు డ్యూక్ 390 వేసుకొని 50-60 50 కూడా కదా, ఒక్కొక్కసారి 40 పోతున్నాడు. ఏమనుకుంటుండో ఏమో, ఏంద్రా అయ్యా ఇదని చెప్పేసి. 150 గుంజే బండి 50 కూర్చుంది. సారీ, రాత్రి ప్యాంగాంగ్ వెళ్ళిపోదాం అనుకుంటే మేము 7 వరకు వచ్చేసినాం కదా, 7:30 వరకు ప్యాంగాంగ్ పోదాం అనుకుంటే. కానీ ఏమైపోయిందంటే ప్యాంగాంగ్ పోవచ్చు కానీ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయంట స్టేస్. మన వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్పారు 2500 అంట ఇద్దరికి విత్ ఫుడ్ ఇంక్లూడ్ అంట. ఇక్కడ మాకు 1100 ఉంటుంది విత్ ఫుడ్ ఇంక్లూడ్ ఇద్దరికి. సో అందుకే మేము ఇక్కడనే స్టే చేసినాం. ఇద్దరం హాఫ్ షేర్ చేసుకున్నాం. కెన్ సీ ద ప్యాంగాంగ్, కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ఇళ్ళకెంచి ప్యాంగాంగ్ రివర్ అయితే అదే లేక్ అయితే కనిపిస్తుంది చిన్న చిన్నగా. ఇప్పుడు ఇది మొత్తం తిరిగి పోవాలి మనము, ఇట్లా 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 ఇట్లా. ఆ తర్వాత మనకు ప్యాంగాంగ్ స్టార్ట్ అవుతుంది. ప్యాంగాంగ్ నుండి 40 కిలోమీటర్స్ ప్యాంగాంగ్ని టచ్ అయితేనే పోవాలి. మళ్ళా ఇవన్నీ దాటేసినాం అనుకోండి సెట్. మళ్ళీ ఆడికించి హాన్లే వరకు రోడ్ సూపర్ ఉందంట. హాన్లేకించి కొంచెం మధ్యలో ప్యాచెస్ ఉన్నాయంట హాన్లే సైడ్, బట్ ఈడికెళ్ళి మొత్తం జబర్దస్త్ రోడ్లు ఉన్నాయంట. చూస్తురుగా రోడ్లు బాగున్నాయి. ప్యాంగాంగ్ ఇంత బ్లూ కలర్ ఉన్నాయి వాటరు. ఈడకెళ్ళేనా లేక్ ప్యాంగాంగ్. ఆడ కనిపిస్తున్నాయి చూడు రే 3 Idiots మూవీ సెటప్. ఇది 3rd or 4th హైయెస్ట్ లేక్, హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఉన్న లేక్ ఇది. నాకు తెలిసి ఇది 12,500 ఫీట్లు ఉంది ఇందాక నేను చెక్ చేసినప్పుడు ఈ లేక్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ప్యాంగాంగ్కి అవును ఆడ సెటప్ ఉంది. ఎట్లకి వెళ్ళిపోవాలి, బండి పోనీకి జాగా లేదనుకుంటా. भाई गाड़ी जाने का रास्ता नहीं है शायद, ओच
हाँ वही से हाँ पैदल जाना होगा हाँ हाँ पीछे मगर अंदर नहीं जा सकते शायद हाँ चलो उसको बोलो सर आप नीचे उतर तो फिर क्या हाँ 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 बाइक नहीं जाता ना नीचे पैदल जाना पड़ता हाँ 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 ओके ओके ना आपको 5,000 जुर्माना है हाँ अच्छा ओके 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 हाँ हाँ ठीक है ठीक है ठीक है हाँ हाँ भाई भाई किधर ही हाँ क्या गाड़ी नीचे नहीं जा सकता 5,000 फाइन का थे 5,000 फाइन का थे गाड़ी नीचे लेके गए तो हाँ हाँ इधर कर देंगे The beautiful Pangong. బండి లోపల తీసుకుంటే 5,000 ఫైన్ అంట ఇంకా బ్లూ కలర్ ఉన్నాయి చూడండి వాటరు లాస్ట్ వ్యూ ఆఫ్ ప్యాంగాంగ్ లేక్ వెళ్ళిపోతున్నాం మన వాళ్ళు కూడా కలిసి ఈడనే ఉండరు రాత్రి ఈడనే స్టే చేసిరంట ఎప్పుడు వస్తుంది ఇది నేను వచ్చినప్పుడు ఫుల్ బ్లూ కలర్ ఉండే డార్క్ ఇప్పుడు మెల్లమెల్లగా లైట్ బ్లూ కలర్ అవుతుంది చేంజ్ అవుతుంది ఎండ కొద్ది కొద్ది కలర్ చేంజ్ అవుతుంది కానీ మస్తుంది వ్యూ అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు అగౌంట్ మన ముందు మనలో బండి ఏడికెళ్ళి 170 ఉందంట మనకి ఏది హాన్లే వచ్చేసి సో మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతాము అండ్ లేక్ చూడుర్రి ఇందాక ఒక కలర్ ఉండే కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ లేక్ మనకి 40 కిలోమీటర్స్ వరకు ఇట్లనే టచ్ అవుతుంటుంది అండ్ వెనకాల మొత్తం గ్లేషియర్స్ ఉన్నాయి జబర్దస్త్ ఉంది అసలు బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్గా ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో సెట్ కాలేదు అట్లని చెప్పి లైట్ తీసుకుని ఇక కొంచెం ముందు వరకు మనది ఉంటుంది ఆ తర్వాత చైనాదంట ప్యాంగాంగ్ అసలు ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి మనకు చాలా మ్యాక్సిమం ఆప్షన్ లేదు ఈ చాలా మంది కొంచెం ముందుకు పోయినాక చేస్తారు అక్కడ కానీ చలికి మాత్రం చచ్చిపోతారు చాలా చలి ఉంది ఇక్కడ ఎదురుగా గ్లేషియర్స్ మళ్ళీ ఒక 3 days తర్వాత గ్లేషియర్స్ కనిపించినాయి కానీ లడాక్ ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ అడ్వెంచర్ ఆఫ్ లడాక్ కూడా అనొచ్చు దీన్ని పేరు తీసేసి లడాక్ అని తీసేసి అడ్వెంచర్స్ అని చెప్పొచ్చు డైలీ ఒక అడ్వెంచర్ అయితే కనిపిస్తుంది ఈరోజు ఇంకేం అడ్వెంచర్ ఉంటుందో చూద్దాం రోడ్ ఇట్లనే ఉంటుందంట చిన్నగా కానీ తార్మాక్ మోస్ట్లీ 3 వరకు వెళ్ళిపోతాం పొద్దుగాల కలిసిన స్విట్జర్లాండ్ వాడు వెళ్ళిపోతా అన్నాడు ఎందుకంటే మేము చాలా స్లో పోతుండేగా మన హెచ్ఎఫ్ డీలక్స్ అన్నా కూడా హాన్లే ఏం వస్తలేడంట ఆయన అట్లకించి అట్లా ఏమంటారు వేరే రూట్ నుండి మనాలి వెళ్ళిపోతుండు ఇక ఆయన వల్ల నిన్న మనం చాలా బతికిపోయినాం లేదంటే సుక్కలు గోవింద అవుతుండే చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా కానీ కొంచెం ఎక్స్పెన్సివే బట్
ఇగో ఇప్పుడు వీళ్ళకు 2500 2000 ఏమో తీసుకున్నంట ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ రూమ్ 3 ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. మళ్ళీ వాటర్ క్రాసింగ్ వచ్చిందిరా పొద్దుగాలనే. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా ప్యాంగాంగ్ వచ్చేటోళ్ళు ఉంటే 10 లోపలనే వచ్చేసేవి. మై హంబుల్ రిక్వెస్ట్. చాలామంది నాకు చెప్పారు, నేను వినలేదు. ఇప్పుడు ఇట్టుంది కదా, సాయంత్రం ఈ ఫోర్స్ గట్టిగా ఉంటుంది దీన్ని. 10 లోపల వచ్చేసిరంటే మ్యాక్సిమం వాటర్ క్రాసింగ్లు ఈజీ కవర్ చేసేసుకోవచ్చు. వావ్, ఏమన్నా ఉందా లొకేషను, అసలు ఏం కనిపిస్తుంది లేకు. బాబా అసలు గోప్రో ఆఫ్ చేయబోద్ది కూడా అవుతలేదు నాకు. వావ్, సూపర్, మార్వలస్, ఆస్టానిషింగ్. ఇంకా కొద్ది పదాలు గుర్తొస్తలేవు కానీ ఎన్ని చెప్పినా తక్కువనే. పైన మంచు కొండలు, కింద ఎర్ర కొండలు, కింద అంత మట్టి, అక్కడేమో లేకు, ఎదురుగానేమో మౌంటైన్స్. అసలు ఏదో మ్యాజికల్ వరల్డ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. నేను ఏదో ఎక్కువ లేపి చెప్తున్నాను అనిపిస్తుండొచ్చు మీకు, కానీ మీరు ఇక్కడికి వస్తేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. నేను కూడా అట్లనే అనుకున్న వీడియోలు చూసి, వాటర్ క్రాసింగ్ ఏముంది చప్పు మనం ఫస్ట్ గేర్ వేసి కొట్టేసినామంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పి చుక్కలు కనిపిస్తాయి. ఇవాళ వీకెండ్ కాబట్టి ఇప్పుడు రష్ కూడా చాలా ఉంటుంది. ఇక చూసుకొని పొద్దుగాల జల్ది వెళ్ళాలి ఉమ్లింగ్లాకి.